హలో అండి, వెల్కమ్ టు కేదర్స్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను పప్పుచారు రెసిపీని చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అయితే ఈ చలికాలంలో ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారుతో లాగించేస్తే చాలా రుచిగా, చాలా తృప్తిగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా అనేది నేను వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక కప్ అంత కందిపప్పును కడిగి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ వరకు ఇలా కుక్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు ఉడికిపోయింది కదా, నేను చూడండి ఇలా చక్కగా ఇలా గరిటతో మ్యాష్ చేసుకున్నాక మరొక 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని చూడండి ఇలా మరిగించుకుంటున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అంత కారము, 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని ఇలా మరిగించుకుంటున్నాను. ఇదంతా నేను చక్కగా 10 నిమిషాల వరకు మరిగించుకుంటున్నానండి. 10 నిమిషాల వరకు మరిగితే సరిపోతుంది. ఈ చలికాలంలో మనకి ఇలా వేడివేడిగా పప్పుచారుతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పప్పుచారు మరిగిపోయింది కదా, స్టాప్ చేసుకొని ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఈ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత నేను 3 ఎండుమిర్చిని గిల్లి వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు, 5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇదంతా పోపు వేగిపోయింది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు నేను పక్కన పెట్టుకున్న పప్పుచారుని తాలింపు వేసేసుకున్నానండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా మనకు పప్పుచారు రెసిపీ అనేది. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత నేను అందులో గుప్పెడు కొత్తిమీరని వేసుకుంటున్నానండి. చివరగా కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం వరకు ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం మూలంగా పప్పుచారుకి చాలా రుచి వస్తుంది కదా. అందులో ఇంగువ వేస్తే మరీ కమ్మదనంగా ఉంటుందండి. అందుకే నేను ఇంగువతో తాలింపు వేసుకున్నాను. ఇలా 1 నిమిషం వరకు మరిగించుకున్నాక ఇప్పుడు నేను స్టాప్ చేసేసుకుంటున్నాను. స్టాప్ చేసుకొని నేను చక్కగా వేడివేడి అన్నంతో ఇలా తీసుకుంటున్నాను. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారుతో తింటే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో తెలుసా, రుచి మాత్రం చాలా అమోఘంగా ఉందండి. సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ఈ పప్పుచారు రెసిపీని ఇలా సింపుల్గా ట్రై చేస్తారు కదా. మీకు కావాలనుకుంటే ఇందులో రసం పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా రెడీ చేసేసుకున్నాను. సో పప్పుచారు మాత్రం చాలా అమోఘంగా ఉందండి. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ట్రై చేయడమే కాదు, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.